కాకినాడ జిల్లా గొల్లప్రోలు మున్సిపల్ పరిధిలో సూరంపేట 1వ వార్డు ప్రజలకు త్వరలోనే నీటి సమస్య మరియు రోడ్డు మార్గం కల్పిస్తానని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు హామీ ఇచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా గొల్లప్రోలు రైల్వే ట్రాక్ కింద ఉన్న అండర్ పాస్ రోడ్డు బురద వల్ల ఆ వార్డు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా అటువైపు రాకపోకలు నిలిచిపోయి ఎన్నో అవస్థలు పడుతున్నారని సూరంపేట 1వ వార్డుకు చెందిన సుమారు 200 మహిళలు తుమ్మల బాబు దగ్గర మొరపెట్టుకున్నారు. ఈ విషయాన్పై అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 5 మెన్ కమిటీ సభ్యులు ఓదూరు కిషోర్, స్థానిక నాయకులు బసా చిట్టిబాబు, గొల్లప్రోలు కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈ లోపల వాటర్ మాత్రం లాగేస్తారు, అంతేగాని రోడ్డు మాత్రం మా వల్ల అవ్వదు. ఇది ధర్నా చేసినా మమ్మల్ని చంపేసినా వాటర్ చూస్తారమ్మా. ఇది అబద్ధాలు ఆడిపోయింది. అడగండి ఈ రోడ్ అవుతున్నారు కదా, దాని పక్కన చంద్రబాబు రోడ్డు మాత్రం గేట్ తినేస్తున్నారు. ఇప్పుడు దాకా చూసిన వాళ్ళందరూ డమ్మీ నాయకులు. మంచి నీళ్ళు తెచ్చుకోవడానికి కూడా అక్కడ నీళ్ళు ఉంటుంది. గోదరకాలు అన్నమయ్య గారు ఎక్కడ ఉంటాయి. రోడ్డు వేసుకొచ్చారు, ఏం చేయమంటారు? గేట్ అంటే అది మనం గేట్ తీయడానికి తర్వాత టైం పడుతుంది. మీకు 10 నిమిషాల క్రితం ఏ పని చెప్పారు? మీకు ఎన్ని రోజుల్లో అవ్వాలని చెప్పారు? మీకు నాకు ఎన్ని రోజుల్లో చెప్పావు? అవసరం మేము కూడా వస్తాం, కలిసి వెళ్దాం. మేము కిషోర్ గారు వస్తాం, కలిసి వెళ్దాం. చాలా ఇబ్బంది అంటే అక్కడ అందరూ పవన్ కళ్యాణ్ గారు మనుషులు, వాళ్ళు అందరూ అక్కడ వచ్చి ఒక్క మనిషి కూడా ఒక్కరు కూడా వ్యతిరేకం కాదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా వ్యతిరేకం మాడితే అందరూ పడతారు. అలాంటి టైం పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా వ్యతిరేకం మాట్లాడారు. అంతేగాని బయట ఇనుప పడితే మనం ఎవరు తీసుకుంటాం? మామూలు ఎమ్మెల్యే గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఎలాగొచ్చిందంటే ఇక్కడ పెటాపర నియోజకవర్గం పరిస్థితి ఎలా వచ్చింది ఎప్పుడే చేసుకోవాలి. చాలా మంది ఆడవాళ్ళు ఎలాగుంటారు అంటే భర్త ఉంటారు. భర్త ఏమంటారంటే ఈ 2 గారు ఏదో చక్క పెట్టారంటే రకాలు చచ్చిపోతారు. పవన్ కళ్యాణ్ గారు 2 గారు ఏం చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు 2 గారు ఏం చేసుకోవాలనే పరిస్థితి నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళకూడదు. అది మీరు ఆ మాట మీద ఉండండి. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మీ వెనకాల సూరంపేట వస్తాను. కమిషనర్ గారు కూడా తీసుకోండి. కమిషనర్ గారు ఇలా చేసి సాయం మీది, మీ పని అది పని. ఆడవాళ్ళు ఎదురాలని కళ్ళంటే ఇంట్లో వాళ్ళు చెప్పలేండి. రోజు చెప్తే సమస్య వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తే